వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. గత హయాంలో భూ ఆక్రమణలు పెద్దగా జరగడం చూసాం. రెవెన్యూ శాఖలో అనేక అవినీతి కోణాలు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బయటపడడం మనం చూస్తూనే ఉన్నాం. నెలకు ఒక విషయం బయటపడుతుంది. అయితే ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ పొంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అడవుల్ని ఆక్రమించేసి తన ఫామ్ హౌస్లు రోడ్లు వేసుకోవడం, అక్కడ కరెంటు లాగడం, నీళ్లు ఇవన్నీ వీటన్నిటికీ పర్యావరణ శాఖ నుంచి అనుమతులు తీసుకున్నారా, అటవీ శాఖ నుంచి అనుమతులు తీసుకున్నారా, అసలు ఎవరి దగ్గర నుంచి అనుమతులు తీసుకున్నారు, వీళ్ళకి అసలు అనుమతులు ఎవరిచ్చారు? ఎవరైనా ఒక సామాన్యుడు అటవీ శాఖ నుంచి ఏదైనా అక్కడ ఉన్న పండే పంటలు కానీ, లేకపోతే అక్కడ అవైలబుల్ గా దొరికేయి వితౌట్ పర్మిషన్ తీసుకెళ్తే వాళ్ళ మీద కేసులు బనాయించేస్తారు ఇది చాలా ఈజీగా. సామాన్యుల మీద తీసుకుంటున్న చర్యలు వీళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళ మీద ఎందుకు తీసుకోలేకపోతున్నారు? ఇలా ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వాళ్ళ మీద, ఆ గతంలో అధికారంలో ఉన్న వాళ్ళ మీద ఎందుకు తీసుకోలేకపోతున్నారు? అధికారులు ప్రతి వ్యవస్థలో కూడా ఇలాంటి అధికారులే ఉన్నారు. అసలు దీనికి ప్రత్యామ్నాయం ఏంటి? ఇది ఎప్పుడు ఆ ఒక గాడిన పడే అవకాశం ఉంటుంది? అసలు ఇలాంటి అంశాల మీద ప్రముఖ ఉద్యమకారులు చలసాని శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. అందరికి నమస్కారం అండి. సార్, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వీళ్ళని నమ్మి అధికారం కట్టబెడితే వీళ్ళు చేసే పనులు ఇవి: అటవీ శాఖ భూములను ఆక్రమించేసుకోవడం, ప్యాలెస్లు కట్టుకోవడం, వాళ్ళ ఇష్టరాజ్యం, మా సొంత ఆస్తులే అని చెప్పడం. అసలు అడవుల్లో భూములు ఎవరు అమ్ముతారు సార్? వాటికి ఏమన్నా ఆ ఈ ఆ, పలానా వాళ్ళ పేరు మీద రిజిస్టర్ అయి ఉంటాయా? మా మావే ఇవి, మేము అమ్ముకున్నాం, మా దగ్గర పత్రాలు ఉన్నాయి, మేము కొనుక్కున్నాం అని చెప్పి చెప్తా ఉన్నారు ఇవాళ. దీనికి సంబంధించి మీ ఉద్దేశం ఏంటి సార్? మీ పుష్ప సినిమా చూసారా? చూశాను సార్. ఇవాళ దురదృష్టం ఏంటంటే, ఎందుకు చెప్పాను తర్వాత చెప్తాను. దురదృష్టం ఏంటంటే, గేమ్ చేంజర్ కూడా చూస్తుంటారు. తర్వాత కలెక్టర్ గారని మన మోహన్ రావు గారు వచ్చిన సినిమా అని రెండు ఒకేలా ఉంటాయి అనుకోండి. అంటే మన దేశంలో ఏంటంటే నెగిటివ్ దానికి విలన్స్, దానికి హీరోషిప్ పెరుగుతుంది. అది రాజకీయాల్లో అయినా సరే, సినిమాల్లో అయినా సరే. అండ్ ఇట్ బీయింగ్ ట్రాన్స్ఫార్మ్ స్లోలీ టు ద సొసైటీ ఆల్సో. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. It's very unfortunate. It will have a deep impact on the society. It's very unfortunate. అందుకని ఇది నేను ఒక కోణంగా డెఫినెట్ గా ఇలాంటి సంఘటన ఇంకోటిసారి చాలాసార్లు చెప్తాను నేను. ఆ పత్రాలు ఉన్నాయో లేదో మీరైతే తీర్పు ఇచ్చేశారు. ఆ పత్రాలు ఉన్నాయో లేదో, అది నిజంగా అటవీ లోపల కూడా కొన్ని చోట్ల ఆ, యజమాని హక్కులు ఉన్న భూపట్టాలు ఉంటాయండి. కొన్ని చోట్ల అడవి మధ్యలో ఉండవు, కానీ రేర్ అకేషన్స్ లో ఉంటాయి. మేము దాని లోపలికి వెళ్ళి చూడలేము. నిజంగా కనుక అది తప్పు అయితే కనుక కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇదేదో సామ్రాజ్యం నిర్మించుకున్నట్టు వాళ్ళ ఇంతకుముందు చాలాసార్లు చెప్తా ఉంటాను నేను. ఎమ్మెల్యేలకు ఉన్న అధికారం తెలుసా అండి? ఈరోజు ఎమ్మెల్యే ఇప్పుడు మొన్న తప్ప అంతకుముందు ఎమ్మెల్యేగా ఉండేవారు. ఎవరన్నా సరే వాళ్ళకున్న అధికారాలు ఏంటి? భారత రాజ్యాంగం ఇచ్చింది. ప్రజల యొక్క సమస్యల్ని దృష్టికి వస్తే శాసనసభలో చర్చించి పరిష్కార మార్గాలు ప్రభుత్వం నుంచి డిమాండ్ చేసి, ఇప్పుడు ఆ శాసనసభలో అధికార పక్షం ప్రతిపక్షం ఎమ్మెల్యే ఉండదు. ప్రభుత్వం వేరు, ఎమ్మెల్యేలు వేరు. అందుకని సమయం సెపరేట్గా ఇస్తారు. అంటే అధికారంలో ఉన్న పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ అక్కడ తెలంగాణ ఉందనుకోండి, వాళ్ళు ఆ క్వశ్చన్స్ చేయొచ్చు ప్రభుత్వాన్ని. ది బేసిక్ ఫౌండేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. కానీ వాళ్ళ ఈ ఎమ్మెల్యేలు అందరూ వాళ్ళకి ఇచ్చిన డ్యూటీలు ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చట్టాలు చేయించడం, చట్టాలు మార్పించడం, లేదా సమస్యలు పరిష్కరించడం. అధికారులు ఆ పని ఉంటే ప్రతి ఒక్కళ్ళు సామంతరాజుల కింద అధికారుల మీద పెత్తనాలు చెలాయించడానికి, ప్రజల మీద పెత్తనాలు చెలాయించడానికి, ప్రజల మీద గూండాయిజం చెలాయించడానికి, ప్రజల యొక్క ప్రభుత్వ వనరులన్నీ కబ్జా చేయడానికి అందరూ అంటలేదు. దీనికోసం ఎదురులేని మహారాజుల కింద తయారయ్యారు. ఈ మధ్య కాలంలోనే ఒక మైనింగ్ చేసి ఆయన వచ్చిన చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయండి. లోకల్ ఎమ్మెల్యేకి ఎవరు చెప్పినాడు వాళ్ళకే చేయాలి, ఎవరు వాళ్ళకి కప్పం కట్టేయాల్సింది.
లేదంటే ధ్వంసమే, విధ్వంసమే. ఇంతకుముందు ఆ పాత ఎమ్మెల్యే చేశారు, ఇప్పుడు వచ్చిన తర్వాత కొత్త ఎమ్మెల్యే చేస్తున్నారు. చాలా భయంకరంగా మీ జనం సామాన్యులు మనకేముంది అనుకుంటారు, మిగతా వాళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు, మిగతా వాళ్ళు ఇంకో చోట చేసుకుంటారు. పరిస్థితి బాగాలేదు గ్రౌండ్ రియాలిటీ. ఈ ఎమ్మెల్యేలకు ఇది కట్టడి చేయాలి. ఎంపీలు, మంత్రులే ఉన్న రాజులండి. ముఖ్యమంత్రులు సామంతరాజులా, ప్రధానమంత్రి చక్రవర్తి. ప్రజాస్వామ్యాలు లేవా వీళ్ళ దగ్గర మొత్తం అధికారాలు పడిపోవటం. ఓకే, కొంతమంది అంటూ ఉంటారు అధికారులు ప్రభుత్వ ఉద్యోగులు కరెక్ట్గా, వాళ్ళు కరెక్ట్గా లేరు చాలా మంది. నేను అందుకని వాళ్ళు పాడు చేయడానికి ముఖ్యమైన బాధ్యత ఈ రాజకీయ నాయకులే. పెద్దిరెడ్డి గారు, రామచంద్రరెడ్డి గారు కానీ లేదంటే ఎవరన్నా సరే వ్యవస్థల్ని బతకలేకపోతే, సరిగ్గా వ్యవస్థల్ని మీ చుట్టాలు చేసుకున్నప్పుడు, వ్యవస్థలు పాడు చేసినప్పుడు ఇలాగే ఉంటుంది పరిస్థితి. అందువల్ల నేను ఆయన ఆయనకు నిజంగా అక్కడ పత్రాలు ఉంటే దర్శనం నేనేం చేయలేను, కానీ అడవిలోంచి రోడ్లు వేసుకుంటాను ఇష్టం వచ్చినట్టు. చాలా కష్టమైన నిబంధనలు ఉంటాయండి రిజర్వ్ ఫారెస్ట్ యాక్ట్ లో. రోడ్ వేసుకోవడం, ఎన్ని చెట్లు ఉన్నాయి, ఎన్ని మొక్కలు ఉన్నాయి, ప్రతిదీ లెక్క ఉండాలి. చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. మరి ఆయన ఇష్టారాజ్యంగా చేసుకుంటాం. ఇవాళేమో ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ గారిని ఛాలెంజ్ చేయటం, ఆ, నాకేం అర్థం కావట్లేదు అసలు. ఇంత లెక్కలేనితనం, తమ సామంతరాజ్యం. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆయన దాన్ని ఏదైతే ఉందో పత్రాలు, దాన్ని మందర జవాబు, అది న్యాయస్థానాలు విచారణ అయి తేల్చాలి. నోటీస్ పంపించారు లేదంటే ప్రచారం చేస్తున్నారని ఆయన మాట్లాడారు, కేసు పెట్టి అది తెలుస్తుంది. నేను గప్పుకుని ఐ డోంట్ వాంట్ టు కమ్ టు అన్ హైయెస్ట్ కంక్లూజన్ ఆన్ హూమ్ ఎవర్ ఇట్ మే బి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పింక్ డైమండ్ అని ఆరోపణ చేసి ఇంకోటి ఆరోపణ ఇంట్లో దొరుకుతుంది. ఏందండి దిక్కుమాలిన ఆరోపణలు? అంటే బేస్ లేకుండా వెంటనే మొత్తం వేల సంఖ్యలో, లక్ష సంఖ్యలో దాని షేరింగ్లు. సరే, ఇది కూడా నేను చెప్తున్నాను, వ్యవస్థను మనం స్థూలంగా మాట్లాడుతున్నాం, వ్యవస్థను మనం బతికిద్దాం. ధర్మో ధర్మతి రక్షిత అని చాలాసార్లు చెప్తా ఉంటాం. ధర్మాన్ని మనం కాపాడుతుంది, ధర్మాన్ని కాపాడుతుంది. వ్యవస్థలో కూడా లోపాలు ఉంటుందని సరి చేద్దాం. సరి చేయడానికి వీళ్ళకి ప్రభుత్వాలకి అధికారం ఇచ్చింది. అందువలన డెఫినెట్ గా మంచి మెడికల్ లాంటి యువకులు ఉన్నారు, వాళ్ళని పాడు చేసేస్తున్నారు రాజకీయ నాయకులు. మీకు చాలాసార్లు చెప్పాను, మరి రిక్రూట్మెంట్ వ్యవస్థలో ఓన్లీ కానిస్టేబుల్, ఎస్ఐ వ్యవస్థ, తర్వాత ఐపీఎస్ వ్యవస్థ ఉంటుంది. డిబి ఎక్కువగా. మధ్యలో డిఎస్పీ వ్యవస్థ, గ్రూప్ 1 సర్వీస్ ఉంటుంది, తక్కువ ఉంటాయి చాలా పోస్టులు. అంటే క్యాలిబర్ అవి కూడా ఉన్నా. నేను అడుగుతున్నాను, ఈ 4 వ్యవస్థల్లో అద్భుతమైన వ్యక్తులు పోలీసు వ్యవస్థలు చేస్తున్నారు. ఐఆర్ఎస్ అంటే చాలా, నిజంగా ఐఏఎస్ వచ్చినా కూడా చూస్ చేసుకుని, ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ అండ్ ఫారెస్ట్ సర్వీస్, ప్రకృతి మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఎంతమంది వస్తున్నారు. ఫారెస్ట్ ఆఫీసర్ పన్నెల్ శ్రీనివాస్ తెలుసు కదండి, చంపేశారు ఈ దుర్మార్గం. ఈ దుర్మార్గమైన రాజకీయ వ్యవస్థ మిళితమైన ఒక దుర్మార్గమైన ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్ అటవీని కాపాడటానికి వెళ్తుంటే కొట్టి చంపి, ఎంత దుర్మార్గం అండి, ఎంత నీచులండి చంపిన వాళ్ళు. వాళ్ళకి అండగా ఉన్న ఏ రాజకీయ నాయకులన్నా ఇంకా దుర్మార్గులే కదా. అలాగే ఈ ఫారెస్ట్ లో మిగతా చోట్ల కాపాడుతుంటే తొక్కి చంపిస్తానికి రావటం. వీరప్పన్ అనే విషయంలో, దుర్మార్గుడి విషయంలో, ఆ ఆ రోజు కన్నడ యాక్టర్ రాజ్ కుమార్ గారిని కిడ్నాప్ చేసి మొత్తం వదిలేయమంటే, ఆ, ప్రభుత్వం ఫెసిలిటేట్ చేసింది, డబ్బులు ఇచ్చి అన్ని గ్రీన్ కార్డర్ పెట్టి వాళ్ళు పంపించేయడానికి. కానీ సలీం అనే ఎస్ఐ అనుకుంటా, వాళ్ళ తండ్రి గారు ఆ, సుప్రీంకోర్టులో కేసు వేస్తే మా మిత్రుడు బద్రీనాథ్ బాబు వాదించాడు దాన్ని. సుప్రీంకోర్టు స్పష్టమైన జడ్జిమెంట్ ఇచ్చింది, వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తే నాయకులు మొత్తం వందల మంది చంపేసి ఫారెస్ట్ చేరబట్టిన ఆయన వదిలేస్తారు, కుదరదు అని చెప్పి, వదలడానికి వీల్లేదని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు రాజ్ కుమార్ గారు మొత్తం కర్ణాటక గవర్నమెంట్ షేక్ అయిపోయింది. ఇక మిగతా దొడిదారిన ఈ కార్యక్రమాలు కావాలని చేసి ఆయన నిలిపించి తీసుకొచ్చారు. నేను ఎందుకు చెప్తున్నాను, డీప్ గా మనం ఆలోచించాలి ఈ విషయంలో. వ్యవస్థను కాపాడదాం కాపాడదాం పది. ఇప్పుడు మన అవతలాడు ఉన్నాడు కదా, మనవాడు వచ్చాడు కదా, వేసేది ఏంటండి ఇది నాకు అర్థం కాదు. వంతాడ గన్ను కుంభకోణం అన్నారు, వచ్చారు, ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు అసమీయుడు తస్మీయుడు, తస్మీడు అసమీయుడు అయిపోతారా? రెండు కంపెనీ హెచ్టీ కంక్లూజన్ ఏమైందని అడుగుతున్నాను. అందువల్ల ఇలాంటి విషయాలు ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి. అడవిని చెరబట్టిన వాళ్ళని వదలకూడదండి. రైట్ సార్, ఈ అంశం మీద స్పందించినందుకు. తిరిగి మరొక అంశంతో మళ్ళీ కాల్ చేస్తాను.